జై శ్రీరామ్ అండి. భార్య లేకుండా తద్దినం పెట్టవచ్చా? అని చాలామంది అడుగుతున్నారండి. ఇదివరకు కూడా చాలామంది నన్ను కూడా అడిగారు. దాని ప్రకారం ఇక వీడియో చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఇంటి కోడలు లేకుండా తద్దినం పెట్టడానికైతే పనికిరాదండి. ఎందువలన అంటే ఆ యొక్క తిథి వచ్చిందనుకోండి, సంవత్సరానికి ఒకసారి మాత్రం ఆ యొక్క తిథి వస్తుంది పితృదేవతలది. ఎప్పుడైనా పితృదేవతలు ఆ యొక్క తిథి వచ్చినప్పుడు ఆ పితృదేవతలు ఆ ఇంటి ముందు తిరుగుతూ ఉంటారనమాట. ఈ రోజున నాకు తిథి పడ్డాది. నా యొక్క కొడుకు, కోడలు ఇద్దరు కూడా భోక్తలకి భోజనాలు పెడతారు. ఆ భోక్తల రూపంలో విష్ణు స్థానంలో, పితృస్థానంలో ఉన్నటువంటి భోక్తల రూపంలో నాకు ఆహారం అందుతుందనేసి, వారిని ఆశీర్వదించవచ్చు కూడా అనేసి, ఆ యొక్క పితృదేవతలు ఇంటి ముందు, ఇంటి చుట్టూ పరిసరాల్లో తిరుగుతూ ఉంటారండి. కాబట్టి ఆ రోజైతే దీపారాధన కూడా దేవుడికి చేయరండి. మామూలుగా ఆ యొక్క తిథి దీపారాధన మాత్రమే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ యొక్క కోడలు ఏదైనా ఒక మైలొచ్చినా సరే, అటువంటి సందర్భాల్లో ఆ యొక్క తద్దినం ఆపివేయాలి. ఆపివేసి ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ రోజు మాత్రమే తద్దినం మరలా పెట్టాలి. కోడలు ఉన్నప్పుడు మాత్రమే తద్దినం పెట్టాలి. జై శ్రీరామ్.